ఏం మాట్లాడుతున్నారు సార్? నా అకౌంట్ ని నేను క్లోజ్ చేశానా? అది అడుగుదామని మేము వచ్చాం మేడం. మా వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? మీరు మాకు బెస్ట్ కస్టమర్ కదా. లేదు లేదు, ఇందులో ఏదో పొరపాటు జరిగింది. నేను జీవాని అడిగి చెప్తాను. జీవా గారి బ్యాంక్ వచ్చి మీ సంతకం ఉన్న చెక్ ఇచ్చి మొత్తం క్యాష్ డ్రా చేసుకుని వెళ్ళిపోయారు మేడం. జీవా జీవా జీవా, బ్యాంక్ అకౌంట్లన్నీ క్లోజ్ చేసావుట. ఏ ఆ డబ్బంతా ఏమైంది? వీడికేదో అయ్యిందయ్యా, వీడికేదో అయ్యింది. పళ్ళకి అర్థం ఉండట్లేదు. గురు బానే ఉన్నా. కుక్కను కొడుకులా పెంచి కొడుకును కుక్కల ఊరి మీద వదిలేసిన మనిషి దగ్గర చెప్పరా. మీ ఓడి నన్ను మభ్య పెట్టి తిరునాళ్ళకి తీసుకొచ్చాడు. అక్కడ సింహాచలం మనుషులు గాలిస్తున్నారు. వాల్తేరు దాటొద్దన్నాను కదరా. నన్నేం చేయమంటావు బాబు? నీ రక్తం పంచుకొని పుట్టినాడు, నా రక్తం తాగేస్తున్నాడు. చచ్చు సన్నాసి, నాకేసిన ఫోను సింహాచలానికి చేయరా. అందుకే కదా గురువు అనేది. ఇప్పుడే చేస్తాను. ఇద్దరు మధ్య ఇరుక్కుని నా సాగు నేను చేస్తున్నానే. ఏమైంది సూర్య? ఏం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. నేను సముద్రం వరకు వెళ్ళి నీటిలో ఉప్పు ఉందో లేదో సపరించొస్తాను. ఓహో, నిన్ను నాకు తగిలించారేంట్రా? హలో, ఎవరేటి? నేను సూర్ని. అయ్యగారితో కాస్త అర్జెంట్గా మాట్లాడాలి. మాట్లాడాలనే కదా గురువు ఆ రోజు జనాలందరినీ తీసుకొచ్చి టపాలన మా అయ్యగారికి తుపాకి గురిపెట్టాడు. కదరా, నాకు కూడా గురిపెట్టాడు. ఇప్పుడు పక్కూరు దేవస్థానం గెస్ట్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నాడు. తిరునాళ్ళకి వచ్చినట్టు వచ్చి ఆ చూపు చూడండి. ఇప్పుడు ఫోన్ పెట్టండి. జీవా, ఎదరోడు ఏమైపోయినా పర్లేదనుకునే నీలాంటి బాగుండాలి ఆయన. అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను చెప్పాను కదా, తనే మా అమ్మ. అమ్మా, ఇతను మహాజ్ఞాని, మనుషులతో ఆడుకుంటాడు. నమస్కారం. నువ్వు కళకాలం బాగుండాలి బాబు. మీరు బాగుండాలమ్మా. జీవా, ఏంటిది? 10 తులాల బంగారు గొలుసు మా అమ్మకి ఇచ్చేసావు. మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. నీ మంచితనాన్ని గుర్తించలేకపోయాను. సూరి, నువ్వేం పని చేస్తున్నావో మీ అమ్మకి తెలుసా? తెలిస్తే ఇంకంతే, అలా సముద్రంలో దూకి చనిపోద్ది. వాల్టేర్ హార్బర్ లో కెప్టెన్ అని చెప్పాను. ఏంటి సూరి, ఈరోజు నాకు రిస్క్ అయితే రేపు నీకు రిస్క్. ఒకవేళ నీకేమన్నా అయితే మీ అమ్మని ఎవరు చూసుకుంటారు? నువ్వు మా అమ్మలో మీ అమ్మని చూసుకుంటున్నావు. నేను మా అమ్మని చూసుకోలేక అనాథలా వదిలేసి వెళ్ళిపోయాను. నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఒక నిమిషం. హలో, అయ్యగారు ఉన్నారా? ఏంటి, బయలుదేరారా? ఎక్కడికి? తిరునాళ్ళకా? 30 కార్లతోనా? జీవా, నన్ను క్షమించు జీవా. ఏంటి? అదిగా జీవా, నువ్వు ఇక్కడ ఉన్నావని సంగతి సింహాచలానికి ఫోన్ చేసి చెప్పేశాను. వాడు ఆ జనాలతో బయలుదేరిపోయాడు. ఇంకో అరగంటలో ఇక్కడికి వచ్చేస్తాడు. జీవా, ఇక్కడి నుంచి నేను నీ మనిషిని. చూడు, నాకేమైనా పర్లేదు, కానీ నీకేం కాకూడదు. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఉండు ఆలోచిస్తా. సూరి, దేవస్థానం ఆఫీస్ ఎక్కడుంది?